రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఒక ఆడియో లాంచ్కి వెళ్ళిన ఆయన హీరోయిన్ని ఉద్దేశిస్తూ కసికసిగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించేవారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా సరే అంతా నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈయన చేసిన కామెంట్లు, మాట్లాడే మాటలు అన్నీ కూడా అందరికీ నవ్వును పట్టిస్తాయి. రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు కళాశాలలను కూడా నడిపిస్తున్నారు. అయితే మల్లారెడ్డి కాలేజ్ అన్నీ ఈయనవే. అలాగే పలు సినిమా ఈవెంట్లకు కూడా వెళ్తూ అక్కడికి వచ్చిన అభిమానులకి నవ్వులు పట్టిస్తూ ఉంటారు. అయితే అలాంటి మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా ఒక సినిమా ఈవెంట్లో పాల్గొని హీరోయిన్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. మరి ఇంతకీ మల్లారెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మంచి కసి ఉన్నది, కసిక పూరట, మంచి కసి ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంటు ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీలో ప్రిన్సిపాలే. నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంది సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు, కానీ నాకు ఎప్పుడు విలువాడలే. ఈరోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి వచ్చిన ఆయన కోసం. కాబట్టి దీనికి కిషోర్ రెడ్డి గారు కానీ, డైరెక్టర్ పవన్ గారు కానీ, అదే మాదిరిగా మా గోపాల్ రెడ్డి గారు కానీ, మన బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి చరణ్ గారు కానీ, మన లక్ష్మి గారు కానీ, ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి. మంచిగా ఈ సినిమాకి లక్ష్మి కటాక్ మంచిగా పైసలు వస్తాయి, డబ్బులు విపరీతంగా డబ్బులు వస్తాయి. అమ్మ కసిక పూరట, మంచి కసి ఉన్నది, కసిక పూరట, మంచి కసి ఉన్నది. రైట్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైవ్లో ఉన్నారు. శ్రీపాల్, అయితే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మొన్న 2 రోజులు మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలోనే జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి అసెంబ్లీ ఆ రోజు ఉన్నా కానీ అతను డుమ్మా కొట్టి మరి అతనికి వచ్చే ఈవెంట్ కి అయితే హాజరైన తర్వాత, ఎందుకంటే ఈ రోజు అయితే చాలా వాక్యాలు అయితే 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతుంది. అయితే హీరోయిన్ పేరును పలికే క్రమంలో కూడా కసిగా కపూర్ అంటే మంచి కసిగా ఉందన్నట్టు మల్లారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ వాక్యాలపై అయితే మహిళా సంఘాలు మండిపాటు జరుగుతుంది. అసెంబ్లీకి మరి డుమ్మా కొట్టి కూడా వెళ్లి ఈ ఫంక్షన్ కు హాజరైనట్టు తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించేవారు. ఇతను ఒక ట్రోలర్స్ కూడా బాగా ఉపయోగపడే వాక్యాలు కూడా గతంలో చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా సరే అంతా నా ఇష్టం అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉండడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈయన చేసే కామెంట్లు, మాట్లాడే మాటలు అన్ని కూడా అందరికీ నవ్వు పుట్టేస్తాయి. రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు కళాశాలలను కూడా నడిపిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజెస్ అన్ని ఈయనవే అని చెప్పుకోవచ్చు. అయితే అలాగే పలు సినిమా ఈవెంట్లకు కూడా వెళ్తూ అక్కడికి వచ్చిన అభిమానులకి అంటే నవ్వులు, ఎందుకంటే అతను వేసే కామెడీ పంచులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని చూసి వీళ్ళు కొంచెం జనాలు ఆ నవ్వడం ద్వారా తాను మరింత రెచ్చిపోయి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ విధంగా, ఎందుకంటే తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో కూడా పాల్గొన్న హీరోయిన్ పేరు కూడా కసికా కపూర్ అయితే కసిగా ఉన్నామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారాయని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ మల్లారెడ్డి ఇప్పుడు మాట్లాడారు అంటే, ఎందుకంటే గ్రేట్ లెజెండరీ దివంగత సింగర్ అయినట్టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు కూడా ఎస్పి చరణ్ కూడా చాలా రోజుల తర్వాత ఒక సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో తండ్రి పాత్ర చేయడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర చేశారని కూడా తను చెప్పుకొచ్చాడు. ఎందుకంటే LYF అనే మూవీతో మళ్ళీ తెర మీదకి కనిపించబోతున్నారని చెప్పుకోవచ్చు. లైఫ్ యువర్ ఫాదర్, లవ్ యువర్ ఫాదర్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో శ్రీ హర్షాక్షిక కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న లైఫ్ మూవీ, ఈ మూవీ అయితే ఈ వారమే రిలీజ్ ఉంది, వచ్చే వారము. ఎందుకంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాజీ మంత్రి మల్లారెడ్డి వచ్చినప్పటికీ ఈ మాట్లాడిన మాటలైతే కాస్త తీవ్ర దుమారం అయితే చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రిన్సిపల్ కూడా
మా కాలేజీలో చదివిన అబ్బాయి అని చెప్పేసి ఈ కాలేజీలో హీరో అవ్వడం ద్వారా ఇక్కడే ఫంక్షన్ చేయడం జరుగుతుందని కూడా చెప్పాడు. శ్రీహర్ష మల్లారెడ్డి కాలేజీలో చదవడం వల్ల అక్కడ ఈవెంట్ చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మల్లారెడ్డి ఎందుకంటే వివాదాస్పద వ్యాఖ్యలు హీరోయిన్ మీద జరపడం వల్ల ఖచ్చితంగా ఒక తీవ్ర దుమారం అయితే చెలరేగుతుంది. ఈ ఈవెంట్ కోసం మరీ అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ ఇక్కడికి వచ్చానని కూడా మల్లారెడ్డి తన వాక్యాలతోనే చెప్పుకొని వచ్చాడు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ హీరోయిన్ పేరు కూడా కసికా కపూర్ అయినప్పటికీ కసికసిగా ఉన్నామని చెప్పేసి పిలిచి మరీ కసికసిగా ఉందని చెప్పేసి కూడా మల్లారెడ్డి మాట్లాడడం చాలా మందికి నచ్చడం లేదు. దాంతో మల్లారెడ్డి మాటలు ఇప్పుడు కొంచెం తీవ్ర దుమారం చెలరేగుతున్నాయి. ఈయన మాటలు విన్న కొంతమంది అయితే నెటిజన్లు ఒక బాధ్యత గల పదవిలో ఉన్న మీరు ఆడవాళ్లపై ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అవమానకరంగా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు సయ్యద్. రైట్ శ్రీపాల్ అయితే దీనికి సంబంధించి దీనికి సంబంధించి కాలేజ్ యాజమాన్యం కానీ లేదా అటు మల్లారెడ్డికి సంబంధించి వాళ్ళ టీం కానీ ఏదైనా స్పందించారా? ఇంతవరకైతే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. సోషల్ మీడియాలో కామెంట్లు చూసి కూడా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అతనికి కూడా ట్యాగ్ చేయడం జరుగుతుంది మల్లారెడ్డి కాలేజ్. కాకపోతే వాళ్ళ కాలేజెస్ క్యాంపస్ లోనే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళ గ్రూప్స్ లోనే ఇదైతే సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఈ మహిళలకు కొంత అసభ్యకరంగా ఉన్నప్పటికీ వీళ్ళు యూత్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, మహిళలు కూడా ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారని కూడా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో ద గ్రేట్ లెజెండరీ దివంగత సింగర్ అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఎస్పి చరణ్ చాలా రోజుల తర్వాత ఓ సినిమా చేస్తున్నారు. లైఫ్ అనే మూవీతో మళ్ళీ తెర మీద కనిపించబోతున్నారు. శ్రీహర్ష, కసికా కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న లైఫ్ మూవీ ఏప్రిల్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా గ్రాండ్గా నిర్వహించారు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మాజీ మంత్రి మల్లారెడ్డి వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో మల్లారెడ్డి హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడుతూ హీరో శ్రీహర్ష మా కాలేజీ వాడే, మా కాలేజీలో చదువుకున్నాడు, అలాగే శ్రీహర్ష తండ్రి మా కాలేజీలో ప్రిన్సిపాల్, అలా మా ప్రిన్సిపాల్ కొడుకు మా కాలేజీలో చదివిన అబ్బాయి హీరో అవ్వడం చాలా గర్వకారణం అంటూనే, అలాగే శ్రీహర్ష తమిళ స్టార్ హీరో విజయ్ కంటే స్మార్ట్గా ఉన్నాడు అంటూ హీరోని పొగిడారు. అలాగే ఇందులో హీరోయిన్లుగా నటించిన కసికా కపూర్ని ఉద్దేశించి మల్లారెడ్డి మాట్లాడుతూ హీరోయిన్ పేరు కసి కపూర్ అంట, చాలా కసిగా ఉంది అంటూ మల్లారెడ్డి మాట్లాడడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ ఇక్కడికి వచ్చాను అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ హీరోయిన్ పేరు కసికా కపూర్ అయినప్పటికీ ఆయన కసికసిగా అని పిలిచి అది మాట్లాడడంతో చాలామందికి అది నచ్చడం లేదు. దాంతో మల్లారెడ్డి మాటలు వివాదాస్పదంగా మారాయి. సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్లో ఉన్నారు. సాగర్, మల్లారెడ్డి ఒక హీరోయిన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ దుమారాన్ని లేపుతున్నాయి. అయితే ఏంటి దీనికి సంబంధించి మల్లారెడ్డి ఏమన్నా స్పందించారా? ఆ కాలేజ్ తరపున ఎవరైనా స్టాఫ్ స్పందించారా? ఆర్ సినిమాకి సంబంధించిన వాళ్ళు, సినిమా యూనిట్ వాళ్ళు ఏమైనా స్పందించారా? నిత్యం వివాదాల్లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనే అదే కాలేజీలో చదువుకున్నటువంటి, అంటే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో చదువుకున్నటువంటి విద్యార్థి హీరోగా ఎదగడం పైన ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఆ హీరోని పొగిడాడు. అనంతరం కసికా కపూర్ ఇదే సినిమాలో లైఫ్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఆ హీరోయిన్ని ఉద్దేశించి కసికా కపూర్ కసిగా అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అనేది సోషల్ మీడియాలో దుమారం రేపాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి మనం చూడవచ్చు, బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన అనంతరం కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి. కానీ అదే స్థాయిలో దూకుడుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఎలాంటి స్టేజ్ స్టోల్ అయినా కూడా తనదైన శైలిలో విరుచుకుపడడం, తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం, డిఫరెంట్ వ్యాఖ్యలు చేయడం, అదే సందర్భంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్డర్గా మాట్లాడడం అనేది మాజీ మంత్రి మల్లారెడ్డికి పరిపాటిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కసికా కపూర్ హీరోయిన్ పైన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరో సందర్భంలో ఇటు మహిళా సంఘాలు కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మాత్రం ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇంకెవరు స్పందించలేదు. మల్లారెడ్డి కూడా వివరణ ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే నిన్న హాట్ కామెంట్ చేసి వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఇప్పటికే అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కావచ్చు, నటీమణులే కావచ్చు, ఇటు
మహిళా సంఘాలకు కావచ్చు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి మాజీ మంత్రి మల్లారెడ్డి పైన వారు వివాదాస్పద వ్యాఖ్యలపైన వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఆయనే అంటే అదే కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్ లైఫ్ అనే సినిమా నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సో ఆహ్వానించిన సందర్భంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పైనే మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారి షాక్గా గురైన పరిస్థితి కనిపిస్తుంది. మరి మాజీ మంత్రి మల్లారెడ్డి అదే తరహాలో దూసుకుపోతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి. మహిళా సంఘాలు కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి మల్లారెడ్డి పైన వాళ్ళు ఏమైనా ఫిర్యాదు చేస్తారా? ఇప్పటికే మహిళా కమిషన్ కూడా అనేక సందర్భాల్లో మహిళలను కించపరుస్తున్న అంశాల్లో నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, సీరియస్గా మహిళల పైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సీరియస్ ఇష్యూగా పరిగణిస్తున్న పరిస్థితి. మరి మహిళా సంఘాలు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలే కావచ్చు మరి దీనిపైన స్పందిస్తారా? మాజీ మంత్రి మల్లారెడ్డి దీనిపైన వివరణ ఇస్తారా అనేది చూడాలి. నిత్యం వివాదాల్లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ తరహా ధోరణి అనేది మార్చుకోకపోతే ఖచ్చితంగా తదుపరి పరిణామాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే మహిళా సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అనేక మార్లు మహిళలను కించపరచడం, ఇతర వివాదాల్లో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది మాజీ మంత్రి మల్లారెడ్డికి పరిపాటిగా మారింది. మరి లైఫ్ అనే సినిమా తన కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్న కొడుకు అదే కాలేజీలో చదివినటువంటి శ్రీహర్ష ఇదే సినిమాలో హీరోగా ఉన్న నేపథ్యంలో తన కాలేజీ స్టూడెంట్ హీరోగా అవ్వడం అనేది ఆనందంగా ఉండి తమిళ స్టార్ హీరో విజయ్కి కంటే అందంగా ఉన్నాడు, విజయ్ కంటే అందంగా నటిస్తున్నాడు అంటూ ఇటు హీరోని పొగుడుతూనే హీరోయిన్ని మాత్రం కించపరిచే విధంగా హీరోయిన్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఇటు మల్లారెడ్డి ఈ విషయం పైన స్పందిస్తారా లేదా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలు మల్లారెడ్డి పైన ఫిర్యాదు చేస్తారా? తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన అనంతరం కూడా మల్లారెడ్డి మాత్రం అదే స్థాయిలో అదే ధోరణిలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాడు. మనం చూసాం గతంలో అనేక సందర్భాల్లో కూడా అధికారంలో ఉన్న సందర్భంలో అధికారం అండతో కూడా అనేక ఆక్రమణలు చేయడము, అనేక విషయాల్లో వివాదాస్పదంగా మల్లారెడ్డి మారిన అంశం కూడా మనం చూసాం. సో ఇప్పుడు ప్రభుత్వం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన అనంతరం కూడా అదే స్థాయిలో తన పనితనం అనేది ఉంటుంది, అదే స్థాయిలో దురుసుగా ప్రవర్తించడం, అదే స్థాయిలో వివాదాల్లో చిక్కుకోవడం మాజీ మంత్రి మల్లారెడ్డికి పరిపాటిగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ అంశం పైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. మల్లారెడ్డి దీనిపైన మహిళా లోకానికి మహిళా సంఘాలకు అటు హీరోయిన్కి క్షమాపణ చెప్తాడా లేదా అనేది చూడాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మహిళా సంఘాలు తదుపరి చర్యలకు తదుపరి కార్యాచరణకైతే సిద్ధమవుతున్నామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మల్లారెడ్డి దీనిపైన ఎలా స్పందిస్తారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. లైఫ్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఆ సినిమా హీరోయిన్ అయిన కసికా కపూర్ పేరుని ఉద్దేశిస్తూ ఆయన కసికసిగా ఉన్నావంటూ చెప్పిన స్టేట్మెంట్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతుంది. దీనికి సంబంధించి మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తపరుస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరి ఈ ఈవెంట్కి అటెండ్ అవుతున్నానని చెప్పడం, ఇదే క్రమంలో అక్కడున్న హీరో శ్రీహర్షని పొగిడిన తర్వాత అక్కడున్న హీరోయిన్ గురించి మాట్లాడే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అటు మహిళా సంఘాలతో పాటు యాక్టివిస్టులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడాలి, మహిళల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతతో మాట్లాడాలని చెప్పి ఆగ్రహం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు కాలేజ్ యాజమాన్యం కానీ ఇటు మూవీ క్రూ కానీ లేదా మల్లారెడ్డి తరపున టీం కానీ ఎవరు స్పందించలేదు. సో ఫర్దర్గా వాళ్ళు ఎలా స్పందిస్తారు అండ్ దీనికి సంబంధించి మల్లారెడ్డి క్షమాపణలు చెప్తారా లేదా అనేది కూడా ఈ అంశం చాలా కీలకంగా మారబోతుంది. కసికా పూరట మంచి కసిగా ఉన్నది.